శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది, అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. సమాజములో పరిచయాలు అనేటువంటివి మరింత విస్తృతి జరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఆశ్చర్యము కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకునేటువంటి అవకాశము ఏర్పడుతుందిగాక. ఉత్సాహంగా ఆనందముగా కుటుంబమంతా కూడా సంతోషముగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. అవి చేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతాయి. ఆదాయ వ్యవహారాలు సంతృప్తికరముగా సాగుతాయి. ఎక్కడా ఎటువంటి లోటు ఉండదుగాక. దీర్ఘకాలికమైనటువంటి రుణాల నుండి విముక్తి పొందుతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారుగాక. నిర్మాణ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేయటం ప్రారంభం చేస్తారు, లేదా దానికి సంబంధించినటువంటి మాటలు జరుగుతాయి. నూతన వాహనము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నము చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అనేటువంటివి పొందుతారుగాక. ఉద్యోగాల విషయములో ఉత్సాహకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఏదో రకంగా మీకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారు అనుకూల ఫలితాలను పొందటానికి చాలా అనుకూలముగా గ్రహస్థితులు ఉన్నాయి సింహరాశి వారికి. ప్రయాణాలు అనేటువంటివి కొన్ని ఉంటూ ఉన్నాయి. అవి వాయిదా వేసుకోవటం అనేటువంటిది మంచిది. స్తోమతకు మించినటువంటి సహాయ సహకారాలు ఎవరికీ చేయొద్దండిగాక. అలా ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలి అని అనుకుంటే కొంత మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరెవరికీ శక్తికి మించినటువంటివి సహాయ సహకారాలు చేయొద్దండి. ఇది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు వర్తిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.